కర్ణుడి దగ్గర ఉన్న విజయధనస్సు ఎంత గొప్పదో మీకు తెలుసా? బావా కృష్ణ అసలు ఈ గాంధీవం ముందు ఆ కర్ణుడి ధనస్సు గడ్డిపోచతో సమానమని అనగా శ్రీకృష్ణుడు నవ్వుతూ ఇలా అన్నాడు, కర్ణుడి దగ్గర పరశురాముడు ఇచ్చిన శివ విజయ ధనస్సు ఉంది. ఆ ధనస్సు ఎవరి దగ్గర ఉంటుందో అతని 4 వైపులా ఒక రక్షణ కవచం ఉంటుంది. ఆ రక్షణ కవచం ఎంత శక్తివంతమైనది అంటే చివరికి శివుని యొక్క పాశుపతాస్త్రం కూడా ఆ రక్షణ కవచం దాటి లోపలికి వెళ్ళలేదు. ఎప్పటి వరకు కర్ణుడి దగ్గర ఆ ధనస్సు ఉంటుందో అంతవరకు ఈ ముల్లోకాల్లో ఉన్న యోధులు, దేవతలు, రాక్షసులు అందరూ కలిసికట్టుగా వచ్చినా కూడా ఈ కర్ణుడిని ఓడించలేరు. కర్ణుడు మంత్రం చదివి తన బాణాన్ని ఎక్కుపెట్టి వదలగానే ఆ బాణానికి ఉన్న శక్తి కన్నా 1000 లక్షల కోట్ల రెట్లు శక్తి వస్తుంది. దాని ఎదురుగా నిలబడితే ఇక చావు ఖాయం. నీ గాంధీవం కన్నా ఎన్నో రెట్లు ఆ విజయధనస్సు గొప్పది. ఆ విల్లుకు ఉన్న తీగ చేసే ధ్వనితోనే లక్షల సైన్యాన్ని హతమార్చగలడు. ఇక ఆ కర్ణుడు ఆ విల్లు నుండి తీగ తీసి దాన్ని ఆయుధంలా వాడి యుద్ధం చేస్తే ఇక మరణమే. కర్ణుడి ధనస్సు గడ్డిపోచా అన్నావుగా, సీతాదేవి ఆ గడ్డిపరక చూపించే రావణుని మరణాన్ని తన దగ్గరకు తీసుకొచ్చింది. నేను ఏది చెప్పినా తూచా తప్పకుండా ధర్మం, న్యాయం అనే మాట్లాడకుండా బాణం వదలాలి అని శ్రీకృష్ణుడు అర్జునుడి దగ్గర మాట తీసుకుంటాడు.